హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. నాలను ఆనుకుని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. 50 గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం. దీంతో ఒక్కసారిగా పేకమెడల కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ ఖారే, మోపత్గా గుర్తించారు. వీరిద్దరూ కొండాపూర్లో ఉంటూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మేము కూలిపోయినటువంటి డెబ్రీస్లో అంజయ్ నగర్లో ఈ నిర్మాణంలో ఉన్న భవనం ఒకటి LR+6 ఉన్నటువంటి భవనం కూలిపోయింది. సో కూలిపోవడానికి కారణాలన్నిటికీ మనం ఇంకా పరిశీలించాలి. ప్రస్తుతం మేము కూలిపోయినటువంటి డెబ్రీస్లో ఫైర్ సర్వీస్ సిబ్బంది, SDRF తెలంగాణ ఫైర్ సర్వీస్ సిబ్బంది మొత్తం కలిసి విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనే దాన్ని ఉపయోగించి దాంట్లో పరిశీలించినప్పుడు 2 డెడ్ బాడీస్ రికవరీ చేసాం. ఇంకా ఏమైనా ఉన్నారో మళ్ళీ ఇంకా వెతుకులాడడానికి కొనసాగుతుంది. భవనం కూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడ్డాయి. శిథిలాల ధాటికి ఆ భవనం ధ్వంసమైంది. ఆ ఘటనలో అపార్ట్మెంట్లోని 2కి గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న హాస్టల్లోని వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. అపార్ట్మెంట్ ధ్వంసం కావడంతో అందులోని వారు ఫ్లాట్లను ఖాళీ చేసి వెళ్తున్నారు. One o'clock ఉన్నట్టు చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్ లో ఎవరు ఉన్నారని చూస్తే ఒక ఆయన 4th ఫ్లోర్ లో సిక్ అయ్యారు. ఆయన స్టక్ అయితే ఆ బెడ్రూమ్ లో పడుకున్నాడు. ఆయన మొత్తం ఆ సిమెంట్ బిట్స్ అన్ని పడ్డాయి. పడితే ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్ లో పైనుంచి సిరీస్ లో కింద నుంచి పై దాకా చూసాము. సిరీస్ లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనట్లు అనిపించట్లేదు. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్ అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడవుతుందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలా సార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. ఈవెన్ ఒకసారి కాంపౌండ్ వాల్ కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంతా మామూలుగా ఇక్కడ. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేరు అక్కడ. ఈవినింగ్ అట్లా అయితే కూడా ఇంకా డామేజ్ ఎక్కువ ఉండేది. 10 flats మామూలుగా ఇంజూర్ అయ్యొచ్చు, డామేజ్ అయ్యొచ్చు. ఇంకా స్లాబ్ కూడా, ఆ బిల్డింగ్ స్లాబ్ కూడా పైన వేలాడుతుంది పైన. ఘటనా స్థలిని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ భవన స్థల యజమాని సయ్యద్ సాజిద్గా గుర్తించారు. అట్లా సౌండ్స్ చాలా ప్యానిక్, బాగా పెద్ద సౌండ్స్ వచ్చినాయి. సో సంథింగ్ ఏదో అయ్యింది అన్నట్టు నేను వీళ్ళని తీసుకుని కిందకి తీసుకెళ్ళాను. మదర్ 90 years, ఆ పెద్దవాడిని కదా, ఆవిడని తీసుకుని ఇంకొక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది మా దోబి, ఇక్కడ మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఏమో 7th month, కంగారు పడుతుంటే తీసుకుని కిందకి వెళ్ళాం. ఇంత డ్యామేజ్ అయింది హౌస్ లో, ఇది పడిపోయింది అనేది చూసేంత టైం లేదు. ముందు గవ పరిగెత్తాం బయటికి. కిందకి వెళ్ళి చూసేప్పటికి చాలా పెద్ద డ్యామేజ్ అయ్యన్నది. సార్ ప్రాణభయం కదా, ప్రాణభయం అంతే, అందులో లేవు, అంతే. అదృష్టం పోవడం మేము లేవు అనుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. అంటే వితిన్ మినిట్ కూడా లేదు, వితిన్ 30 seconds కిందకి వెళ్ళే టైంకి అది పడిపోయింది. సో మేము ఉండుంటే ఇబ్బంది అనే భయం ఉంటుంది కదా. వాళ్ళందరూ లేడీస్ ఉన్నారు. అది మెయిన్ అమ్మాయి, ప్రెగ్నెంట్ అమ్మాయి కదా, అమ్మాయికి ఏమో దాడి వచ్చేస్తుంది భయంతో. సో తీసుకెళ్ళి కింద పడుకోబెట్టేసి ఒక్కనట్టు వెళ్ళి చూసి తర్వాత 10 నిమిషాలకు వచ్చా. మాకు ఎంత డ్యామేజ్ అయిందండి మాకు తెలియదు. కింద చూస్తున్నాం మేము. పైకి వచ్చాక చూస్తే మా బెడ్రూమ్ మొత్తం కిచెన్ అన్ని పడిపోయి ఉన్నాయి. అన్నీ అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ సార్. అంజయ్ నగర్ నుంచి మా ప్రమేయం లేకుండా పక్కన ఉన్న బిల్డింగ్ మా మీద పడి మనం డ్యామేజ్ అవుతాం అంటే సమస్య. అది ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిందే. అది 6 floors 7 floors. ఇప్పుడు ఇతను 7 floors కడుతున్నాడు. మీకు ఫోటోలు కావాలంటే తర్వాత చూడొచ్చు. అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అన్నమాట అది. నా పేరు ఉమామహేష్ అండి, నేను బిజినెస్ చేస్తుంటాను. నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మించడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజయ్ నగర్లో ఇలాంటి భవనాలు చాలా ఉన్నాయని, వాటన్నిటిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో భవనం కూలిన ప్రాంతాన్ని CMC కమిషనర్ సృజన, రంగనాథ్ పరిశీలించారు. గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కూలిన ప్రదేశాన్ని రంగనాథ్ పరిశీలించారు.
బిల్డర్ సాజిద్ కట్టే భవనాలన్నీ ఇలాగే ఉన్నాయని, త్వరలో ఈ భవనాలన్నింటినీ కూల్చేస్తామని తెలిపారు. ఒక 50-60 గజాల్లో 7 అంతస్తుల పై అంటే 8th ఫ్లోర్లో కూడా కొంత కన్స్ట్రక్షన్ మొత్తం బిల్డింగ్ కడుతున్నారు. ఒక పెంట్ హౌస్ కూడా అంటే దానికి మొత్తం కలిపి దాదాపు 8 ఫ్లోర్స్ ఉన్నాయని అంటున్నారు. ఈ బిల్డింగ్ ఇది ఇక్కడ కూలిపోవడం, దాంతో ఇక్కడ కింద ఎవరైతే దీంట్లో ఒక ఇద్దరు ఎవరైతే దాంట్లో వర్క్ చేస్తున్న లేబర్ వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే గనక ఇది మనకి క్లియర్ గా ఇది ఒక నాలా ఉన్నది, నాలా మీద బాక్స్ డ్రైన్ కూడా కట్టినట్టు కనబడుతున్నది. ఈ పక్కనంతా కూడా బిల్డింగ్స్ దాదాపు 7 అంతస్తులు అంతకన్నా 6 అంతస్తుల పైన ఉన్నటువంటి 50 గజాలు 60 గజాల్లో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్స్ అన్ని కూడా. దీంట్లో చాలా మంది హాస్టల్స్ కింద వచ్చి ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ లేకపోతే ఇతర వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ ఉండడం అది జరుగుతున్నది అనేది చెప్తున్నారు. అంటే ఇవన్నీ హాస్టల్స్ గా వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కోలడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్నాం బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు, అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో ఒక మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్ గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ 50 గజాల్లో 7 అంతస్తులు అట్లా కడితే కనుక అది లోపల ఉండేవాడు రేపు ఇప్పుడు అదృష్టవశాత్తు మనకి కూలినప్పుడు లోపల ఇద్దరు పనిచేస్తున్నారు. అంటే అది కూడా అదృష్టవశాత్తు ఏదైనా కానీ కూడా అంటే ఏంటంటే ఇద్దరే ఉన్నారు. ఒకవేళ అక్కడ పడుకొని ఉంటే కనుక మీరు ఊహించుకోండి, అంటే ఇద్దరు చనిపోవడం దురదృష్టమే కానీ ఇంకా పెద్ద ఉపద్రవం అయ్యేదన్నమాట. అంటే ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట, ఈ కట్టి అమ్ముతూ ఉంటాడంట అతని బిల్డింగ్స్ అన్ని ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్ గా ఆయన్ని కూడా చూసి ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటే కనుక అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము విత్ కార్పొరేషన్ తోటి కలిసి పనిచేస్తాం. ఇంతకుముందు ఇచ్చారని అంటున్నారు కమిషనర్ గారు, అది అప్పుడు ఆ వర్క్ కూడా ఆపిచ్చారు మళ్ళా వాళ్ళు కడుతున్నట్టుంది. సో ఎన్నిటిని రైట్. సో మనం ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్ గా మేము కొన్ని రోజుల్లోనే అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము వెకేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. చేసిన మాట వాస్తవం అండి. 4 నెలల క్రితం అది ఆపారు కూడా, ఆపి సీజ్ చేశారు. మళ్ళీ 4 నెలలు ఊరుకున్న వ్యక్తి నిన్న మళ్ళీ మొదలు పెట్టాడు. మేము వచ్చే లోపు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. నాలా పక్కన చిన్న బాక్స్ నాలా ఉంది అని అన్నారు. సో మేము అదే మ్యాప్ తీసుకుంటున్నామండి.